మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికిన్నంటాడు. అందుకే మీరు లక్ష్మీ అష్టోత్తరం చూడండి, అందులో బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, పార్వతీదేవి నామాలు, సరస్వతీదేవి నామాలు అందులో ఉంటాయి. పార్వతీనామాల్లో లక్ష్మీనామాలు ఉంటాయి, లక్ష్మీనామాల్లో సరస్వతీనామాలు ఉంటాయి, సరస్వతీనామాల్లో లక్ష్మీనామాలు ఉంటాయి. ఎందుకనంటే ఉన్నది ఒక్క తత్వమే, ఆ ఒక్క తత్వమే ప్రకాశిస్తుంటుంది. అలా ప్రకాశిస్తుంది కాబట్టి ఆ లక్ష్మియే సరస్వతి. అందుకని సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మీ ఉపాసన చెయ్యని ఇల్లు ఉండదు. ఎందుకు చేస్తారు అంటే, మీరు ఒక్కొక్క ఊరు వెళ్ళి చూశారనుకోండి, ఏమిటండి ఇలా ఉంది నిద్రగన్నేరు చెట్టులా, ఈ ఊరికి లక్ష్మీ